ఆ ముగ్గురే. ఆ ముగ్గురు నేతలు ఏ పార్టీలో ఉన్నా సరే గెలుపు మాత్రం వాళ్ళదే. ఆ జిల్లాలో వారికి మించిన మొనగాళ్ళు ఎవరూ లేరు. పార్టీ ఏదైనా గెలుపు మాదే అంటున్నారు ఆ హ్యాట్రిక్ హీరోలు. గెలుపు అనేది ఏదో ఒక్కసారి రెండుసార్లు కాదు, ఇప్పటి వరకు ఏకంగా 5 సార్లు విజయం సాధించారు. ఇంతకీ ఆ ముగ్గురు హ్యాట్రిక్ హీరోలు ఎవరు? వారిది ఏ జిల్లా? వారి వరుస విజయాలకు కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. వరుస విజయాలు అందుకుంటూ ప్రకాశం జిల్లాలో తమకు ఎదురేలేదంటూ సవాల్ విసురుతున్నారు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. ఈ ముగ్గురు నేతలు వరుస విజయాలు సాధిస్తూ ఏపీ రాజకీయాల్లో సరికొత్త ట్రెండును సృష్టిస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నామన్నది లెక్క కాదు, గెలిచామా లేదా అన్నదే వీరి సూత్రం. ఎన్ని పార్టీలు మారినా కూర్చున్న కుర్చీ కలర్ ఏదైనా గెలుపు మాత్రం ఖాయమంటున్నారు ఈ ముగ్గురు నేతలు. ప్రకాశం జిల్లాలో వీరి తర్వాతే మరెవరైనా. అలా ఈ ముగ్గురు హ్యాట్రిక్ విజేతలుగా మారి జిల్లాలోని రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలు అనగానే టీడీపీ పార్టీనే గుర్తుకు వస్తుంది. అక్కడ ఆయా నియోజకవర్గాలకు నాయకత్వం వహించేది ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ అని అంతా చెప్తారు. వీరికి ముందు ఎవరిని పోటీకి నిలిపినా వారికి ఓటమి ఖాయం. మహామహా నేతలంతా వీరి ముందు దిగదుడిపే అని అంతా చెప్తుంటారు. వీరిద్దరికీ వ్యతిరేకంగా బరిలోకి ఎవరు దిగినా కంగు తినాల్సిందే. అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ పనిచేస్తున్నారు. అయితే గొట్టిపాటి గత 5 పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఓటమి అనేదే ఎరుగక గెలిపే లక్ష్యంగా దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఇక పర్చూరు నియోజకవర్గంలో 3 పర్యాయాలు ఓటమి ఎరుగని నాయకుడిగా ఏలూరు సాంబశివరావు ఇక్కడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. అయితే వీరిద్దరి వరుస విజయాలకు కారణమేంటి? వీళ్ళిద్దరికే ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం ఎందుకు పడుతున్నారు అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్ రాజకీయ చరిత్ర చూస్తే వీరి కుటుంబానికి 40 ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో కుటుంబంలోని కొంతమందిని కోల్పోయారు. ఆ తర్వాత గొట్టిపాటి కుటుంబం నుంచి యువ నాయకుడిగా రాజకీయాల్లో కడుగుపెట్టిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో రాటుదేలిన నేతగా ఎదిగిన గొట్టిపాటి తనను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలే ముఖ్యంగా పనిచేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగారు. 2004లో మార్టూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గంలో జరిగిన మార్పుల కారణంగా 2009 ఎన్నికల్లో కూడా అద్దంకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా 2014 ఎన్నికల్లో అద్దంకి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. 2014లో చంద్రబాబు పాలన చూసి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీ తీర్థం పుచ్చుకుని 2019 ఎన్నికల్లో అద్దంకి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అప్పటి సీఎం జగన్ గొట్టిపాటిని పార్టీలోకి రావాలని ఒత్తిడి చేశారు. కానీ గొట్టిపాటి మాత్రం వైసీపీలో చేరలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా అద్దంకి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. ఈ గెలుపుతో మొత్తం 5 పర్యాయాలు ఓటమి అనేదే ఎరుగని నేతగా వరుస విజయాలు సాధించడంతో గొట్టిపాటికి సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి తర్వాత వరుస విజయాలు సాధిస్తున్న మరో నేత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. వ్యవసాయ కుటుంబంలో జన్మించి అగ్రికల్చర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ పొంది నోవా అగ్రి సైన్సెస్ కంపెనీని స్థాపించిన సాంబశివరావు 2014లో జరిగిన ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవా నడిచినా ఆ పార్టీలో చేరకుండా టీడీపీ నుంచే పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. ఇప్పుడు 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా పర్చూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇలా వరుసగా 3 పర్యాయాలు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ
పర్చూరు నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందారు సాంబశివరావు. పర్చూరు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఏలూరి సాంబశివరావుకి ఇటీవలే విజనరీ లీడర్ అంతర్జాతీయ పురస్కారం కూడా లభించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వరుస విజయాలు సాధిస్తున్న మరో నేత కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవస్థల నిర్వహణ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన ఆయన ఆ తర్వాత టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2015లో టీటీడీ బోర్డు మెంబర్గా నియమితుడయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ ముచ్చటగా మూడోసారి కొండపి నుంచి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలో మంత్రులైన గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి వారిద్దరి సమర్థత, నిబద్ధతలపై నమ్మకముంచి కీలక మంత్రిత్వ శాఖలను సీఎం చంద్రబాబు కేటాయించారు. మొత్తానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురు నేతలు రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా దూసుకుపోతున్నారు. ఓటమి అనేదే ఎరుగని నేతలుగా సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ముగ్గురిలో గొట్టిపాటి రవికుమార్ వరుసగా 5 పర్యాయాలు గెలిస్తే, ఏలూరు సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామి వరుసగా 3 పర్యాయాలు గెలిచి ఏపీ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ను సృష్టించారు. మరి వచ్చే 2029లో జరిగే ఎన్నికల్లోనూ గెలుస్తారా లేదా అనేది వచ్చే ఎన్నికల్లో తేలిపోనుంది.